కరీంనగర్ నగరంలో మొబైల్ ఏదైతే హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకు మధ్య ఒక గొడవ మొదలైంది. అయితే ఈ గొడవ చిలికి గాలివానలా మారుతుంది. అయితే మొబైల్ హోల్సేల్ ఎన్నో ఏళ్లుగా ఈ మొబైల్ రంగంలో అంటే మొబైల్ విక్రయాలతో పాటు ఇటు టెక్నీషియన్స్ అంటే రిపేర్లకు సంబంధించి తాము జీవనోపాధి పొందుతున్నాము, దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా రెండు వర్గాల మధ్య ఒక ఆధిపత్య పోరు అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైంది, ఎలా మొదలయ్యింది, మనతో పాటు మొబైల్ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదు. అన్న చెప్పండి, దీనికి సంబంధించి అసలు సమస్య ఏంటి? హోల్సేల్ రీటైల్ సమస్య అని చెప్తున్నారు కదా, అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? సమస్య ఏం లేదు, వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు మొత్తం సామాన్ తీసుకొని హైదరాబాద్ నుండి సంచులలో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుండే. అయితే అప్పుడు ఏం చేసామంటే వద్దు ఇక్కడే ఉండండి మీరు అని మేము స్టార్ట్ చేసి వాళ్ళకు ఇక్కడ స్టార్ట్ చేసి అది ఇప్పుడు స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తే ఇక్కడే కూర్చొని హోల్సేల్ కూడా చేస్తా అంటున్నారు, రీటైల్ కూడా వాళ్ళు చేస్తారట, మళ్ళీ టెక్నీషియన్ కూడా మొత్తం వాళ్ళు చేస్తే ఇప్పుడు మేము 350 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, మేము ఎట్టుకోవాలి, ఏం చేయాలని అడుగుతున్నాం అంతే. అంటే ఈ సమస్య ఎప్పుడు మొదలయ్యింది? ఇప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా మీరు గతంలో చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు కదా, అసలు ఏం అండర్స్టాండింగ్ జరిగింది? ఇప్పుడు ఆ నిబంధనలు ఎవరు ఉల్లంఘించారు, ఎందుకు ఉల్లంఘించాల్సి వచ్చింది? 2019లో ఇలానే చిన్న గొడవతో ఆ చిన్న గొడవ అప్పుడే మనము ఏం చేయాలంటే పెద్దల సమక్షంలో కూర్చొని చేసుకుందామని కూర్చొని మన అప్పుడు మినిస్టర్ గారు మన గంగుల కమలాకర్ సార్ దగ్గర తీసుకెళ్ళి కూర్చుంటే అక్కడ కూర్చొని సారు 2 నిమిషాలలో చెప్పారు, మీ పని మీరు చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటే సరే అని వాళ్ళు అప్పటి నుండి చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు వాళ్ళ పిల్లలను అక్కడ నుండి అంటే మైనర్ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ షాపులలో పెట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే గ్లాసులు పోచులు అన్నీ నాసిరకం. మళ్ళీ వాళ్ళు చేసేది ఏదో మంచి చేస్తే బాగుంటుండే. మొన్న కాపీరైట్ వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి అన్నీ తీసుకొని వెళ్ళారు. అలానే అన్ని ఒక్క ఐటమ్ కూడా కరెక్ట్ ఉండదు, మొత్తం అన్ని డూప్లికేట్ ఐటమ్స్ తీసుకొచ్చి వేసి అక్కడ ఇప్పుడు మొత్తం యాక్చువల్ రేట్ కంటే తక్కువ అంటే మనం అక్కడ చూడం, ఏదో ఒకటి తీసేసుకుంటాం అట్లా జరిగి ఇప్పుడు దాంతో మాకు నష్టం జరుగుతుంది అన్నట్టు. అంటే మీకు ప్రధానంగా ఎలాంటి సమస్య తలెత్తుతుంది? ఆ మొబైల్ అంటే దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడ పాతుకుపోయిన పరిస్థితి ఉంది. మీ మొబైల్ అంటే ఎన్నో ఏళ్ళుగా కూడా మీరు ఈ మొబైల్ విక్రయాలకు సంబంధించి ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతుంది? వాళ్ళు జీవనాధారం ఇక్కడ బ్రతకద్దని మేము అంటలేము సార్, వాళ్ళు బ్రతకడానికి బ్రతుక్కుంటూ వాళ్ళు చేసే వ్యాపారంలో బట మమ్మల్ని ఇబ్బంది గురి చేసుకుంటూ మేము మా రీటైల్ వ్యాపారాలను పొట్టగొడుతూ వాళ్ళు హోల్సేల్గా అమ్ముకుంటూ రీటైల్ అమ్ముకుంటూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది పోయి మేము అట్లా చేయొద్దు, మీరు 2019లో ఒప్పందం చేసుకున్నారు కదా, ఆ ఒప్పంద ప్రకారం నడవండి అని చెప్పి మేము అడిగినందుకు మా మీద దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి కేసులు పెడితే అందుకే ఈ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కార్యాలయానికి రావడం జరిగింది. దీనివల్ల మాకు 350 మంది అసోసియేషన్ మీద కేసు పెట్టారు కాబట్టి అందరం ఇక్కడికి వచ్చినాము. ఈ ఇబ్బందికి సాల్వ్ చేయడానికి సిపి గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చాము. దాన్ని పరిష్కరించడానికి అందరూ కలిసి శాయశక్తులు ప్రయత్నం చేయాలని చెప్పాము. అంటే ఈ మొబైల్దారులకు మద్దతుగా కూడా వామపక్ష పార్టీ నేతలు కూడా వీళ్ళకు మద్దతు తెలుపుతూ కూడా ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అంటే చెప్పండి సార్, అంటే ఇక్కడ ప్రధానంగా ఆధిపత్య పోరు నెలకొంది. అంటే హోల్సేల్ వ్యాపారస్తులు రీటైల్గా అమ్మకాలు చేస్తున్నారంటూ కూడా మొబైల్ షాప్ విక్రయంగా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అంటే గతంలో కూడా ఈ కొన్ని మొబైల్ షాప్ నిర్వాహకులు కూడా ఒక కాపీరైట్ యాక్ట్ అంటే కొన్ని డూప్లికేట్ కూడా అంటే ఒక మాఫియాలకు కూడా కరీంనగర్ జిల్లాలో ఒక మాఫియాలకు కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ను కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా పోలీస్ దాడుల్లో కూడా బయటపడింది. అంటే అసలు ఎక్కడ వస్తుంది సమస్య, ఎక్కడ వస్తుంది? మార్వాడి వారికి సంబంధించింది రాజస్థాన్ వాళ్ళు, ఇందు గలడు అందు లేడు అనే సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే కలడు అనే రీతిగా ఈరోజు అన్ని వ్యాపారాలలో మార్వాడి వ్యాపారులు వచ్చి జీరో మాల్ తీసుకొచ్చి నాణ్యత లేని మాల్ తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్ పట్టణంలో చిరు వ్యాపారస్తుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారులు ఈరోజు మొబైల్ షాప్లో గత 2019వ సంవత్సరంలో ఇక్కడి రీటైల్ వ్యాపారులకు 2019లో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పంద సారాంశం ఏంటంటే ఈ రాజస్థాన్ నుండి వచ్చినటువంటి 10 మంది వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం చేసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి 350 మంది రీటైల్ వ్యాపారము టెక్నీషియన్ వర్కర్సు చేసుకోవాలనే ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కి ఈరోజు రీటైల్ వ్యాపారంలో కూడా మేమే ఉంటాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకే టెక్నీషియన్ షాపులు పెట్టియడము, అట్లాగే నాణ్యత లేని వాటిని తీసుకురావడము, డూప్లికేట్ మాల్ తీసుకొచ్చి ఇక్కడ జీఎస్టీ కట్టకుండా పన్నులు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదేంటని ప్రశ్నించినటువంటి 300 మంది రీటైల్ వ్యాపారుల మీద బెదిరింపులు చేస్తూ అక్రమ కేసులు బనాయించే విధంగా ఈరోజు ఫిర్యాదు చేశారు. దీన్ని సిపిఎంగా పూర్తిగా ఖండిస్తూ రీటైల్ వ్యాపారులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గత 3 రోజుల నుంచి వెళ్ళి రీటైల్ వ్యాపారులు కూడా షాపులు బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. వారికి సంపూర్ణ మద్దతుతో పాటు రేపు జరగబోయే పోరాటాన్ని కూడా మరింత ఉధృతం చేస్తాం. కంపల్సరీగా హోల్సేల్ వ్యాపారులు హోల్సేలే చేసుకోవాలి, రీటైల్ వ్యాపారులు రీటైల్ చేసుకునే విధంగా
సిపి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము, అట్లాగే ఏసీపీ గారిని కలిసాము, అట్లాగే ఈరోజు సిఐ గారిని కూడా కలిసాము. సిఐ గారు బుధవారం రోజు శాంతియుత చర్చలు జరిపి ఇతరుల్లో గతంలో జరిగిన ఒప్పందం మేరకు ఎవరైతే ఆక్రమిస్తారో వారి మీద కేసులు కూడా పెడతామని చెప్పి కూడా వారు మాకు హామీ ఇచ్చారు. ఆ మేరకు మేము కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ బుధవారం వరకు కూడా వెయిట్ చేస్తాం. మీరు చెప్పండి, అంటే ఈ వివాదం సద్దుమనగడానికి మీరు భవిష్యత్తులో ఇంకా ఎట్లాంటి చర్యలు చేపట్టారు? మేము చేసే డిమాండ్ ఒకటే సార్, ఎప్పుడైతే 2019లో ఒప్పందాలు మేము ఇరువురము పెద్దల సమక్షంలో వాళ్ళు ఒప్పందం ఉల్లంఘించారని మీరే ఆరోపిస్తున్నారు కదా, అంటే భవిష్యత్తులో మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు? మేము చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. ఫస్ట్ ఈ బుధవారం రోజు అయినా కూడా వాళ్ళు అలాగే రిటైల్ చేస్తే మేము మా అందరం కలిసి మేము ఆ షాప్ల ముందు బైఠాయించి మేము ధర్నాకు దిగుతాం పక్కా. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సమస్య ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కొంతమంది తమను పొట్టగొడుతున్నారు, ఇక్కడ ఒక మాఫియా లాగా కూడా తయారు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నాసీ రకానికి చెందిన ప్రోడక్ట్స్ను ప్రజలకు అంటగడుతున్నారు, అదైతే ప్రభుత్వానికి ఖజానాకు కూడా గండి కొడుతున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ వృత్తిలో ఉండి తాము జీవనాధారం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వివాదానికి ఇప్పటికైనా పోలీసులు అధికారులు స్పందించి చెక్ పెట్టాలంటూ కూడా వాళ్ళు వేడుకుంటారు. లేకపోతే భవిష్యత్తులో మరింత పోరాటానికైనా సిద్ధమవుతున్నామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంత్, శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్.